అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మోదీకి భద్రత దగ్గర నుంచి జనాలకి సౌకర్యాల వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇంతకీ మోదీ పర్యటన ఎలా ఉండబోతోంది? ఈ ప్రభుత్వ కార్యక్రమానికి జగన్ కి ఆహ్వానం ఉంటుందా? మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో 1.5 కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుందన్నారు మంత్రి నారాయణ. అమరావతి పునఃప్రారంభ సభకి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతని కల్పిస్తోంది. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో 3 గంటలు దిగుతారండి. అది టెంటేటివ్ ప్రోగ్రామ్. తర్వాత అక్కడి నుంచి అమరావతి క్యాపిటల్ సిటీకి హెలికాప్టర్లు వస్తారు. వచ్చిన తర్వాత 1.2 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షో అయిన తర్వాత డాష్ మీదకి వస్తారు. డాష్ దగ్గర ఏదైతే ఈ యొక్క వర్క్స్ పునఃప్రారంభించాయి, ఇనాగ్రేషన్ చేయటం, తర్వాత డాష్ మీద 1 అవర్ యాక్చువల్గా ముఖ్య నాయకులు మాట్లాడతారు. అమరావతి రీజియన్ పరిధిలో సుమారు 1,00,000 కోట్ల పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. అమరావతి క్యాపిటల్ సిటీలోను, క్యాపిటల్ రీజియన్ అమరావతి ఈ రీజియన్లోను అనేక వర్క్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రారంభించాయి, కొన్ని వచ్చి కొన్ని ఉండే, కొన్ని శంకుస్థాపన చేసి ఈ 2 కూడా చేయడం జరుగుతుంది. అమరావతిలో పనులు ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. మోదీ శంకుస్థాపన చేయడమే ఆలస్యం. అన్ని పనులు ఒకేసారి మొదలవుతాయన్నారు. దాదాపు 42,000 కోట్ల వర్క్స్ యాక్చువల్గా L1 కూడా ఇచ్చేయడం జరిగిందండి. వాళ్ళందరూ దానికి సంబంధించిన మ్యాన్ పవర్, మిషనరీ, ఆ వర్కర్స్ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా 2వ తేదీ యాక్చువల్గా ప్రధానమంత్రి యాక్చువల్గా శంకుస్థాపన చేయగా అన్ని వర్క్స్ కూడా ఇమీడియట్గా టైం. అమరావతిలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఉండబోతోంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని యాక్చువల్ 2014-19 పెట్టడానికి అన్ని చేసామండి. అయితే ప్రభుత్వం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా టెండర్లు పిలిచి దాని మీద ప్లాన్ చేస్తున్నాం. ఎంత హైట్ ఏందనేది ఇంకా నిర్ణయించలేదు. కన్సల్టెంట్ని ఫైనలైజ్ చేసిన తర్వాత అది టేకప్ చేయడం జరుగుతుంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని వచ్చి వెళ్లే వరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.